హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 22 ఏప్రిల్ 2026. నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. 198.5% మైనస్లో 24,378 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 20 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 30 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, హిండాల్కో, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్. సో నష్టపోయిన స్టాక్స్లో టాప్లో ఉంది హెచ్సిఎల్ టెక్. సో ఈరోజు చాలా వీక్నెస్గా ఉన్న సెక్టార్ అంటే ఐటీ. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. తర్వాత M&M, టెక్ మహేంద్ర, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి కూడా కొంత నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఈరోజు హెచ్సిఎల్ టెక్ చాలా నష్టపోయింది. దాదాపుగా 10.82% మైనస్లో క్లోజ్ అయింది. దీనికి ఈరోజు మనం టెక్నికల్గా అనాలిసిస్ కూడా చేద్దాం, టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. దానికన్నా ముందుగా మనం నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో 24,600 మనం రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నిన్న క్లోజ్ అయింది. సో దాన్ని బ్రేక్ చేయలేదు. ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ డే లో దగ్గర క్లోజ్ అయింది. అది క్లోజింగ్ ప్రైస్ కొంతవరకు మనకి ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సపోర్ట్ లెవెల్ 24,350. ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఎనీ రీజన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ 24,240. సో ఇది బ్రేక్ అయితే 24,100. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 23,880. సో లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా స్ట్రాంగ్ డిప్ వస్తే బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇంట్రాడేలో మొమెంటమ్ వైజ్గా మనం ట్రేడ్ చేస్తాం కాబట్టి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనం సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు షార్ట్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఒకటి, ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు. అరౌండ్ 24,100 నుంచి 24,600 ఈ 500 పాయింట్స్లోనే మనకి కొంత కన్సాలిడేట్ అయ్యి ఎక్స్పైరీ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ F&O. సో ఆ దృష్టిలో పెట్టుకుంటే ఈ రేంజ్ బౌండ్లుగా ఎక్స్పైరీకి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజరే వచ్చింది. సో ఓపెనింగ్ సో ఆల్మోస్ట్ ఈరోజు పివోట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. కొంచెం హైకి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు. మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. సో ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది డోజీ హై అండ్ లో. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. డోజీ హై వచ్చి 57,400, అట్లనే డౌన్ సైడ్ వచ్చి మనకి అరౌండ్ 56,950. సో ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ లోగా ఉంటుంది. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం లోయర్ లెవెల్లో సపోర్ట్ లెవెల్ మనకి 6,336 మనకి ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 55,918. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనకి గ్యాప్ ఏరియాకి అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది 57,750. ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ స్ట్రాంగ్ మూమెంటమే ఉండొచ్చు. అక్కడి నుంచి ఒక 700 to 800 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే 108 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 99 స్టాక్స్ షార్ట్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 7 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ 3 స్టాక్స్. లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది అదానీ గ్రీన్. 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాకు. తర్వాత మనపురం, JSW ఎనర్జీ, అంబుజా సిమెంట్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, తర్వాత డివిస్ ల్యాబ్, KEI, ABB, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాటా ఎలక్సీ టాప్లో ఉంది, 7% ప్రైస్ డ్రాప్ అయింది. తర్వాత హ్యావెల్స్, HCL టెక్, SBI లైఫ్, బ్రిటానియా, ఫోర్స్ మోటార్స్, పాలసీ బజార్, 361, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో హడ్కో టాప్లో ఉంది, PPL ఫార్మా, టోరెంట్ పవర్, కొచ్చిన్ షిప్, TI ఇండియా, మ్యాస్డాక్ ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్లో కనపడుతున్నాయి. లాంగ్ అన్వైండింగ్లో 2 స్టాక్స్ కనిపించాయి, టాటా టెక్నాలజీ సర్వీసెస్, తర్వాత ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా కొంత లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ HCL టెక్నాలజీకి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది HCL టెక్నాలజీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత భారీ ఫాల్ అయింది. సో రిజల్ట్ పరంగా అదేవిధంగా వాళ్ళ గైడెన్స్ పరంగా కూడా వీక్నెసే కనిపించింది. సో దాని నుంచే స్టాక్లో బాగా
భారీ డెంట్ చూసాం. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం లోయర్ లెవెల్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉందో చూద్దాం. మనం కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఎంటైర్ ఫాల్, ఈ ఎంటైర్ ఫాల్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది రీట్రేస్మెంట్. సో ఈ ఫాల్ అండ్ ఈ రీట్రేస్మెంట్ చూస్తే ఈ టోటల్ ఫాల్లో మనకి 38% కన్నా కూడా తక్కువ రీట్రేస్మెంట్ అయిన తర్వాతనే ఫాల్ స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇప్పుడు ఈ లోయర్ లెవెల్ని బ్రీచ్ చేసి కిందకి వెళ్ళిపోయింది. స్వింగ్లో ఇక్కడ దీన్ని కూడా బ్రేక్ చేసి కిందకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రాప్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్గా వేవ్ ఎక్స్టెన్షన్ మనకి దాదాపుగా 1170 వరకు ఉంది. సో ఈ 1170 దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. మేబీ ఇక్కడికి వస్తే కొంత బౌన్స్ కావచ్చు. మనం ఏదైనా షార్ట్ ఎంట్రీస్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ ఎంట్రీస్ కోసం మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా ట్రై చేయొద్దు. ఒక రివర్సల్ సిగ్నల్ రావాలి. మనకి రివర్సల్ సిగ్నల్ రావాలి అంటే ఈ రోజు ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. సో ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుండొచ్చు. గ్యాప్ ఫిల్ చేసి దానికన్నా పైకి వస్తేనే మనం ఒక ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఈ డౌన్ ట్రెండ్ ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 1170 కన్నా కూడా కిందకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 1045 దగ్గర ఉంది. 1050, 1045 లెవెల్ దగ్గర. సో ఇవన్నీ కూడా కొంత టెక్నికల్ సపోర్ట్ పాయింట్సే, కానీ ఇక్కడ రివర్సల్ అవుతుందా లేదా అనేది అప్పుడున్న ప్రైస్ యాక్షన్ని బట్టి మన ప్లాన్ ఉండాలి. ఇక్కడ నుంచి రివర్సల్ అయినా కానీ మన ఎగ్జిట్ పాయింట్ కూడా ఎర్లీగా ఉంటుంది. ఎందుకంటే ఫాలింగ్ ట్రెండ్ లైన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా పనిచేస్తాయి. సో ఈ రెసిస్టెన్స్ పాయింట్స్, ఫాలింగ్ ట్రెండ్ లైన్ అంటే ఏంటి, ఈ మూవింగ్ యావరేజెస్ ఏంటి, అంటే దాంతోపాటుగా అసలు క్యాండిల్ స్టిక్ ఎన్విరానమీ అంటాం. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి మనపురం ఫైనాన్స్. ఈరోజు F&O స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉన్న స్టాక్ ఇది. సో దీంట్లో మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఈరోజు మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం చూసాం. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ప్రైస్ బాగా పెరిగింది. లాస్ట్ 2 డేస్లో నిన్న ఈరోజు బాగా పెరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ లెవెల్లో మనకి ఎంట్రీ పాయింట్ లేదు. సింపుల్ రీజన్ ఏంటంటే హైయర్ లెవెల్లో మనకి కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు అండ్ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది కూడా రావచ్చు. అరౌండ్ 310 ఆర్ 313 లెవెల్స్ దగ్గర ఇక్కడ మనకి స్ట్రాంగ్ సప్లై ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడాల్సింది బ్రేక్అవుట్ లెవెల్ కోసం. బ్రేక్అవుట్ లెవెల్ ఒకటి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇది 276 దగ్గర ఉంది. సో మనకి 276 ఆర్ 280 ఆ లెవెల్స్ దగ్గర మాత్రం కొన్ని మూవింగ్ యావరేజెస్ మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు 280 ఆర్ 276 లెవెల్స్ దగ్గరికి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది ఒక లాంగ్ ఎంట్రీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో స్టాక్లో మనం రెండు చూడాలి. ఒకటి వీక్నెస్ ఎక్కడ ఉంటుంది, మొమెంటం ఎక్కడ ఉంటుంది, ఒక ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్ ఏంటి. ఈ 3 ప్లేసులు మనకు తెలిస్తే మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోవడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్కి వస్తే మనకి 265 దానికన్నా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు. సో ఆ లెవెల్ కన్నా బ్రీచ్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు. స్టాక్లో మొమెంటమ్గా స్ట్రాంగ్ మొమెంటం ఉంది. పుల్ బ్యాక్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలంటే అరౌండ్ 280 ఆర్ 275 లెవెల్స్ ఒక బెస్ట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ కోసం చూసేవాళ్ళు 310 నుంచి 315 లెవెల్ ప్రాఫిట్ బుకింగ్ లాగా చూసుకోవచ్చు. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకోవాలి. ఆ లెవెల్స్ ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ నుండి ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.